వెల్కమ్ టు 37 న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సమస్యల పరిష్కారం కోసం గత కొద్ది రోజులుగా చేపడుతున్న సమ్మెను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యనారాయణ హామీ మేరకు సమ్మెను విరమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కమ్యూనిటీ అధికారుల సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ గత శుక్రవారం ఏపీఎంసీఏ డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కమ్యూనిటీ అధికారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వైద్య సిబ్బందితో సమానంగా తమకు అన్ని రకాల సహకారం కావాలని విన్నవించడం జరిగిందన్నారు. సానుకూలంగా స్పందించిన మంత్రి తమ సమస్యలను పరిష్కరిస్తామని, సమ్మెను విరమించి తక్షణమే ఉద్యోగాల్లో చేరాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. సమ్మె సమయంలో తమకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంసీఏ ప్రెసిడెంట్ భాను మహేష్, జిల్లా జనరల్ సెక్రటరీ రబాకా, జిల్లా నాయకురాలు జ్యోతి, సమాంజలి ప్రతినిధులు పాల్గొన్నారు. మొదటి నుండి కూడా మాకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్కు డిస్ట్రిక్ట్ ఏపీ ఎన్జిఓస్ అండ్ స్టేట్ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు కూడా మమ్మల్ని ఎంతగానో మేము కాల్ ఆఫ్ ఇస్తున్నప్పుడు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మాకు మంచి విధంగా అన్ని రకాలుగా గైడ్లైన్స్ కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరికి ప్రెసిడెంట్ గారి నుంచి అందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి మేమందరినీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా ఏపీఎంసీ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మా చర్చలన్నీ సఫలమైన తర్వాత సార్ మేమందరము మీకు అందరికి వచ్చి పేరున మేము మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటాం సార్. చాలా థ్యాంక్ యూ సార్. గౌరవ మీడియా మిత్రులందరికీ నమస్కారము. గత 27 రోజులుగా జరుగుతున్న సమ్మెలు, సిహెచ్ఓలు చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా మేము ఇక్కడ సమ్మె చేస్తున్నాము. ఈ క్రమంలో కొంతమంది అధికారులు మమ్మల్ని పిలిచి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఇచ్చే క్రమంలో మీరు మీ విధులకు హాజరైన తదుపరి మీ సమస్యలు అనేవి పరిష్కరించి ఆ సమస్యలను దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు సాగుతాము అనే హామీ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఈరోజు డిఎంహెచ్ఓ ఆఫీస్కి నెల్లూరు జిల్లాలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అందరూ వచ్చి మేము ఇక్కడ విధులకి ఇక్కడి నుంచి హాజరయ్యే ప్రయత్నం చేశాము. ఈ క్రమంలో గౌరవ డిఎంహెచ్ఓ మేడం గారికి కూడా రిప్రజెంటేషన్, నెల్లూరు జిల్లా డిఎంహెచ్ఓ మేడం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి మేము ఇక్కడి నుంచి విధులు హాజరవుతున్నాము అని చెప్పడం జరిగింది. ఇక్కడి నుంచి మేము కాల్ ఆఫ్కి సిద్ధంగా ఉన్నాము అని కూడా అధికారుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈరోజు నుంచి సంపూర్ణంగా మా విధులకు హాజరవుతాము అని జిల్లా నుంచి కూడా మెడికల్ ఆఫీసర్ గారికి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాము. ఈరోజు నుంచి విధులకు హాజరవుతున్నాము. ఇన్ని రోజులు మా సిహెచ్ఓల అసోసియేషన్లో మేము ఏపీఎంసీఏ అసోసియేషన్ తరఫున నెల్లూరు డిస్టిక్లో ఉన్న అందరూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అందరము మా సమస్యల మీద మేము నిరసన తెలియజేశాము. దానికి గాను మా అధికారులు మా లీడర్స్ని పిలిచి చర్చలకు పిలుచున్నారు. ఆ చర్చలు సఫలం అవ్వడం కోసం మేము అందరము కాల్ ఆఫ్ ఇస్తున్నాము. ఆ చర్చలన్నీ అవ్వడానికి సహకరించిన మీడియా మిత్రులకు, తర్వాత మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల అందరికీ, అలాగే ఎన్జిఓ సభ్యులకు, మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నెల్లూరు జిల్లా ఏపీఎంసీ తరఫున మేము పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకందరికీ ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం నుంచి మాకు అధికారులు, తర్వాత మాకు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మాకు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి ఎంతగానో సపోర్ట్ చేశారు. మీకు అందరికీ పేరున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్.